అందరికీ మరణాత. ఈ దిన ధ్యానం కొరకు ప్రభు పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాము. దేవుడు ఆయన శిలువ రక్తమును మన మీద పోసి ఆదరించి దీవించును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రార్థనాపరుడవు. ఎంత కష్టం ఉందో ఆ కష్టాన్ని మించిన ప్రార్థన చేసిన వాడవు. బయట కష్టపడాలంటే ప్రార్థనలోనే ముందు కష్టపడాలి. ప్రార్థనలో సులువుగా ముగించుకుని వెళ్ళిపోతే బయట మాకు జయం రాదు. బయట జయించాలి అని అంటే లోన ప్రార్థన చేయాలి. అది ఏకాంత ప్రార్థన. ప్రభువా, ఏకాంతముగా దేవునితో మాట్లాడడం చేతనైతే ఎలాంటి శ్రమలోనైనా ఆదరణ, ధైర్యము, బలము కలుగుతుంది. ఒంటరిగా ఉన్నాననే చింత ఉండదు. నీవు సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి, అవసరాన్ని బట్టి నీవు పరలోకము నుండి దేవదూతలనైనా పంపించి ఆదరిస్తావు. మా శ్రమ ఎలాంటిదో మాకు తెలియదు. మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించి బలపరచుట కొరకై పరలోకము నుండి దేవదూతలను పంపిస్తూ ఉన్న నీ పని నిమిత్తమై నీకు స్తోత్రములు. ఆదరించబడ్డావు, బలపరచబడ్డావు. దేవదూత నీ దగ్గరకు వచ్చి ఆదరించినప్పుడు ఆ ఆదరణ స్వీకరించావు. స్తోత్రములు. ప్రభువా, ఇదిగో నీ పాదముల దగ్గర మేము ఉన్నాము. ఈ వర్తమాన బలము మాకు దయచేయము. గొల్లలో వర్తమాన బలము చేత గొర్రెల దగ్గర నుండి పాక దగ్గరకు ఎలాగూ సంతోషముతో వచ్చారో అలాగే దేవదూతలను చూచిన వారికి సంతోషం కలుగుతుంది. వారు పరలోకము నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన వారు కనుక ప్రభువా, అలాంటి సంతోషమే మాకు కూడా కలిగించి ఈ శ్రమల కాలంలో మేము పరలోకపు దేవదూతలను కూడా చూడగలిగిన శక్తి మా కంటికి, మా మనస్సుకు దయచేయం. లోకములో నుండి ప్రభువా, మేము నీ తట్టు తిరిగే భాగ్యమును దయచేసి ఘనత, మహిమ, కీర్తి పొందము. వర్తమాన బలము దయచేయం. స్తోత్రములు. మహా గొప్ప కృప తోడుగా ఇచ్చి ఘనత నందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజున ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి ఉన్నాము. మనము యేసు ప్రభు ఎంత గొప్ప ప్రార్థనాపరుడో ఆ ప్రార్థనను వింటున్నాము. భూమి మీద గొప్ప పనులు చేసిన వారు, పరలోకమునకు వెళ్ళిన వారు ఉన్నారు. ఆ గొప్ప కార్యం వారి బలాన్ని బట్టి చేసింది కాదు, ప్రార్థనను బట్టి చేసింది. చూడండి, గొప్ప ప్రార్థనాపరుడు మోషే. గొప్ప ప్రార్థనాపరుడు గనక ఆయన ఐగుప్తు రాజు దగ్గర నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని రాగలిగాడు. తనకు బలం ప్రార్థన.
తనకు బలం ప్రత్యక్షత. ప్రత్యక్షత యొక్క బలమును బట్టి నిన్ను చూసి చూడగలిగాడు, నీతో మాట్లాడగలిగాడు. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభువా అని అడిగి లోకంలో తను చెయ్యవలసిన పనిని తెలుసుకుని చేశాడు. నీ సెలవు లేకుండా ఏ కార్యము చేయలేదు గనక మోషే గొప్ప ప్రార్థనాపరుడు. ప్రత్యక్షత దేవుడే స్వయముగా మా మోషేకు ప్రత్యక్షత ఇచ్చినందువలన మాట్లాడడం, కనబడడం ఈ రెండు ఉన్నాయి మోషేకి. దేవుడు కనబడతాడో, దేవుడు మాట్లాడతాడో, దేవుడు ప్రత్యక్షతను బట్టి బలమిస్తాడు. మనుషుల యొక్క అధికార బలము కంటే, రాజ్య బలము కంటే, రాజు బలము కంటే మోషే ప్రార్థన బలం గొప్పదే. ఎవరు గొప్ప ప్రార్థనా పరులో వారికి బలం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న ధైర్యంతో నీ సన్నిధిలో నిలబడటం అనేది మోషే ప్రార్థనాపరుడుగా చూసాం. తర్వాత ఆయన ఉపవాసపరుడు. ప్రార్థన పొరపాట్లు ఉన్నాయి, ఇశ్రాయేలీల్లో పొరపాట్లు ఉన్నాయి. దేవుడు స్వయంగా వచ్చి కనబడి మాట్లాడినా కూడా వారు పొరపాట్లు చేసిన పరిస్థితులు మనం ప్రయాణంలో చూస్తున్నాం. అలాంటప్పుడు ఆ పొరపాట్లు దిద్దుకుంటానికి వారి పక్షంగా మోషే నిలబడి ఉపవాసం ఉండి ప్రాధేయపడి ముఖము నేల మీద పెట్టుకుని దేవుని యొద్ద నుండి జవాబు తెచ్చుకునే వరకు మోషే కదలలేదు. ఆ స్థితి మోషేకు దొరికింది. అలాగే మనం కూడా ప్రార్థనాపరులం అయితే కుటుంబాన్ని నడిపిస్తాం, బిడ్డలను నడిపిస్తాం, మనం నడుస్తాం. గనుక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పరిస్థితులకు తలవంచం. ప్రార్థన మీద అంత బలం పొందగలుగుతాం. ప్రార్థన లేని వారికి ఎప్పుడూ యుద్ధమే, ప్రార్థన లేని వారికి ఎప్పుడూ విచారమే, ప్రార్థన లేని వారికి ఎప్పుడూ కలహమే, ప్రార్థన లేని వారికి ఎప్పుడూ వేదన, బాధ, తృప్తి ఉండదు. అది మనం సంపాదించిన సంపాదన యొక్క ప్రార్థన ఫలం. మోషేలో మనం చూచినట్టు, ఇశ్రాయేలీలకు జవాబు దొరికినట్టు మనం కూడా ప్రార్థనాపరులుగా, ఉపవాసపరులుగా జీవితం గడపవలసి ఉన్నదని మనం మోషే చరిత్రలో చూస్తున్నాం. గొప్ప ప్రార్థనాపరుడు ఏలియా. ఏలియా ఉపవాసపరుడు, ప్రార్థనాపరుడు. ఆయనకు ఉపవాసం ఉండమని 40 రోజులు ఉపవాసం ఉంటే ఏ మనిషి బతకడం. కానీ మోషే బతికాడు, ఏలియా బతికాడు. ఏలియా ఉపవాసపరుడు గనక తను ఒక పూట భోజనం చేసి, దేవదూత తెచ్చిన భోజనం చేసి ఆయన నడవగలిగాడు, ప్రార్థించగలిగాడు. ఇశ్రాయేలీలకు అద్భుతకరమైన జవాబు దయచేశాడు. అలాంటి ప్రార్థనాపరులు దొరకడం ఎంత భాగ్యం. ఇశ్రాయేలీలను దేవుడు ప్రేమించినందువలన ప్రార్థనాపరులైన వారిని వారికి బహుమానముగా ఇచ్చాడు. తాను కనబడి మాట్లాడడానికి దేవుడు వారిని ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనకు కూడా అదే ప్రారంభమైంది. యేసు ప్రభువును గొప్ప ప్రార్థనాపరుడుగా చూస్తున్నాం. ధ్యానపరుడు, ఉపవాసపరుడు, ఏకాలోచన కలిగిన వాడు. ఆయన ఆలోచనలు తేడా ఉండదు. దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని యందు కలిసి ఉండాలి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, తండ్రి నాలో ఉన్నాడని ప్రభు సెలవిచ్చిన మాటను మనం చూచినప్పుడు ఆయన తండ్రితో ఏకత్వం కలిగి ఉండి ఆయన చిత్తము నెరవేర్చిన ఆ జీవితం మనం యేసు ప్రభువులో చూస్తున్నాం. అందరికంటే, మోషే కంటే, ఏలియా కంటే యేసు ప్రభు యొక్క ఉపవాసము, మనోనిదానం ఎంత గొప్పది. మనోనిదానం గనక లేకపోతే యేసు ప్రభు సిలువను మొయ్యలేడు. సిలువను మొయ్యడానికి తండ్రి యొద్ద ఆయన తీసుకున్న మనోనిదానం, ఏ పని మీద వచ్చాడో ఆ పని మీదే నిలబడ్డాడు.
అటు ఇటు చూస్తే ప్రభు సిలువను చివరిదాకా మొయ్యలేడు, చివరిదాకా జ్ఞానం కలిగి ఉండలేడు. ఆ దెబ్బలకి, ఆ రక్తం కారడానికి, ఆ మేకులు కొట్టబడడానికి, ముళ్ళ కిరీటం పెట్టబడడానికి, ఇవన్నీ చూస్తుంటే శరీరానికి మరి బలహీనత వస్తుంది, మనస్సు కుదురుండదు. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఎవరైనా వచ్చి మనోనిదానం కుదిరించుకుని దేవుని వైపు చూడు అని చెప్తే బాధ వైపు మనసు తిరుగుతుంది, కానీ దేవుని వైపు తిరగదు. అప్పుడు చెప్తాం, ఎంతో కుదిరించుకోవాలని అనుకుంటున్నాను, కానీ ప్రయత్నిస్తున్నాను, పడిపోతున్నాను, మనోనిదానం కుదిరించుకోలేకపోతున్నాను అని చెప్తాం. బాధను బట్టి చిన్న చిన్న బాధలే, ప్రభువు బాధల ముందు మన బాధలు చిన్నవే, ప్రభువు కష్టం ముందు మన కష్టం చిన్నదే. కానీ ఆ చిన్న కష్టం కూడా మనం పడలేము, మన శరీరం తట్టుకోలేదు. ప్రభువు శరీరంలో తట్టుకుంటానికి ఆయన మనోనిదానమే కారణం. ఆ మనస్సు నిదానంగా ఉన్న ఆయనను ఎవరో కదిలించలేకపోయారు. చూడండి, శిలువ ధ్యానములో వరుసగా మనం అందరినీ చూస్తున్నాం, ప్రభువుతో ఉన్నవారిని చూస్తున్నాం. మరి అందరు ఒక్కొక్కరిని చూస్తుంటే యేసు ప్రభు మనోనిదానం కుదిరించుకుంటానికి వీలు లేనంత బాధ, శ్రమ ఒక్కొక్కరి దగ్గర నుండి ప్రభువుకు వస్తుంది. పెద్దలు, శాస్త్రులు, సద్దూకయ్యులు, అన్యాయపు తీర్పు చేసిన వారు, పిలాతు, హేరోదు, మర్రా పిలాతు, వీరందరి దగ్గరకు ప్రభు తిరిగినప్పుడు ఆయన ముఖఛాయ ఎలాంటి స్థితిలో కూడా మనోనిదానం పోలేదు. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఏ విశ్వాస అయినా పర్వాలేదు, మనోనిదానం కుదిరించుకోవాలి, యేసు ప్రభువును చూడాలి. సిలువలో ఉన్న ప్రభువు వేలాడుతూ ఉంటుండగా ఆయన పలికిన 7 మాటల్లో ఎంత నిదానంగా ఉన్నాయి. మతి చెలించిన వాలివరే ఆయన లేడు. ఈ శ్రమలకు మనస్సు చెలించిపోవాలి. ప్రతి శ్రమ కూడా భారమైందే, ప్రతి శ్రమ కూడా మరి నిలబడినివ్వందే. అయితే ప్రభు యొక్క మనోనిదానం చెదిరిపోతే సైతాను జయిస్తాడు. మనోనిదానం అనేది యేసు ప్రభు యొక్క లక్షణాల్లో గొప్ప లక్షణం. మనకు కూడా ఏ విశ్వాసి అయినా, ఎలాంటి బాధలో ఉన్నవారైనా మనోనిదానం కలిగి యేసు ప్రభు యొక్క సిలువను చూచినప్పుడు మనము సిలువలో ఉన్న ప్రభువును బట్టి జయించగలుగుతాం. ఆ మనోనిదానం కుదురుతుంది. ప్రయత్నం చేయాలి. పడిపోతానని అనుకోకూడదు. ప్రయత్నం చేసినప్పుడు ప్రభువు యొక్క బలమును బట్టి మనం నిలబడగలుగుతాం. మన శక్తిని బట్టి అయితే కాదు, ప్రభువు శక్తిని బట్టి, ప్రభువు బలమును బట్టి ప్రయత్నించి పట్టుదల కలిగిన విశ్వాసికి ఆ మనోనిదానం ఇచ్చి జబ్బు మీద జయమిస్తాడు, కష్టాల మీద జయమిస్తాడు, బాధల మీద జయమిస్తాడు. మనం నిలబడగలుగుతాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఆధారం సిలువ. ఆ సిలువలో ప్రభు యొక్క నా తండ్రి యొద్ద ఆయన చిత్త ప్రకారం నేను చేస్తాను అనే మాట ప్రార్థనాపరులకు మాత్రమే సాధ్యమవుతుంది. మనోనిదానం ప్రభువుకు ఉన్నదే. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని గెత్సెమనే తోటలో ప్రభువు చేసిన ప్రార్థన. దేవదూత ప్రభువును బలపరచడానికి ఆయన దగ్గరకు దేవుని చేత చేయబడిన దేవదూతలో వచ్చి బలపరచడం అంటే అది ఆయనకు తక్కువే. కానీ ప్రభు దగ్గరకు సమయమును బట్టి దేవుడు పంపించగా ప్రార్థన యొక్క జవాబుగా ప్రభు దగ్గరకు వచ్చి దేవదూతల పరిచర్య చేయడం, దేవదూతల బలపరచడం, దేవదూతల చేత ఆదరణ పొందడం అనేది ఈ గెత్సెమనే తోటలో మనకు కనబడుతుంది. ఉపవాస కాలంలో ప్రభు దగ్గరకు శోధన జయించిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అనే మాట మనం చదువుకుంటున్నాం. దేవదూతలు రావడం అనేది
శోధన జయించినప్పుడే, కష్టమును జయించినప్పుడే, మన బాధలను జయించినప్పుడే, మన మనోనిదానం కుదిరినప్పుడే అప్పుడే వస్తుంది. శోధన జయించక ముందు మరి దేవదూతలు రారు. దేవదూతలు వస్తారు, ప్రభు దగ్గరకు వచ్చారు, మన దగ్గరకు కూడా ప్రభువు పంపిస్తాడు. ఆశ్చర్యమైనప్పటికీ దేవదూతలను చూడడం సులువే. నా చిన్న వయసులో నేను ఇంకా లేచి ప్రార్థన కూర్చోవాలని తెలుసు, కానీ కూర్చుంటే కునిపాట్లు వచ్చే అంత చిన్న వయసులో నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. మా అమ్మమ్మ, తాతగారు, మావయ్య వీళ్ళంతా కూడా సీతానగరం, అక్కడ ప్రార్థనలో ఉన్నాం. అప్పటికి అది కరెంట్ లేని రోజులు నా చిన్నప్పుడు. అప్పుడు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవించారు. నేను లేవాలనుకున్నాను, కానీ అనుకుంటా నిద్రపోయాను. ప్రార్థన అయిన తర్వాత మా అమ్మ వచ్చి నన్ను లేపి ఎత్తుకుని, మరి అమ్మ లెగు, పడుకుందాం, ప్రార్థన అయిపోయిందని లేపుతుంది. మా అమ్మ మాటని లేచాను. నేను ఇంకా కళ్ళు తెరవగానే నాకు ఒక దృశ్యం కనిపించింది. అది మామూలుగా నేను దర్శనం కాదు, నిజంగా. ఎక్కడి నుంచి అంటే పరలోకం నుండి ఒక దేవదూత దిగారు. పందిరి గుంజ అంత ఎత్తుగా ఉన్నారు, తెల్లటి వస్త్రం ధరించారు. మరి చూరు ఆకులను పందిరాకులు కలిసి ఉన్నాయి. ఆ రెండిటికి మధ్యన ఎంత పెద్ద దూత దిగారు, చాలా తెలుపు. మరి చూడగానే భయం వేసింది. అమ్మ చూడు, అమ్మ చూడు అని మా అమ్మకి చెప్పాను. మా అమ్మకి కనపడలేదు, నాకు కనపడ్డారు. చూసిన తర్వాత ఆ దేవదూత చేసిన పని ఏదంటే, కుటుంబ ప్రార్థన అయిపోగానే ఆ ప్రార్థన పట్టుకుని పరలోకం వెళ్ళిపోయారు. దేవదూత దిగడం చూశాను, వెళ్ళడం కూడా నేను చూశాను. అది ఎండాకాలం, దేవాలయం యొక్క ఆకులను పందిరాకులు ఎండిపోయి ఉన్నాయి. ఈ దేవదూత దిగేటప్పుడు ఆ ఆకులు కిందకి రాలిపోయి మరి కింద నేను చూడగానే కనిపించాయి. మా అమ్మకు కూడా చూపించాను. అలాగూ దేవదూతలు కనబడతారు. మనం ప్రార్థనాపరులమైనప్పుడు చెయ్యండి, అందులో ప్రయత్నం చేయండి. మనం మనుషుల యొక్క బలం కాదు, పరలోకం యొక్క బలం మనకు వస్తుంది. ఇక్కడ ప్రభువు దగ్గర చూస్తే ప్రభు యొక్క మనోనిదానం తెలుస్తుంది. నాయన తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఇష్టం కాదు అని సంపూర్ణ సమర్పణ ప్రార్థనలో ఏర్పాటు చేసుకున్నారు. ఒక మనోనిదానమే కాదు, ప్రభు దగ్గర సంపూర్ణ సమర్పణ ఉండాలి, తీర్మానం ఉండాలి. నేను ఇలా చేస్తాను ప్రభువా అనే తీర్మానం ఎవరు చేసుకుంటారో వారికి పరలోకం నుండి జవాబు వస్తుంది. మనం మాటలతో మనకు పని ఏంటి? ఎవరో విమర్శిస్తే మనకేంటి? మనం ప్రభువుని చూస్తాం, మనం ప్రభువుతో మాట్లాడతాం, మన ప్రభువు మనకు జవాబిస్తాడు. మన ప్రభు వచ్చి మనలను నడిపిస్తాడు. శోధన ఎప్పుడు బలమైన శోధన అంటే, శోధనకు బలం ఏంటి? మన బలహీనతను బట్టే పడిపోతున్నాం, మన ఆలోచనలను బట్టే పడిపోతున్నాం. అలాంటప్పుడు మన ఆలోచనలను స్థిరపరచడానికి, బలపరచడానికి పరలోకము నుండి వచ్చిన దేవదూతల యొక్క సహాయము మనం పొందగలుగుతాం. పరలోకపు దూతలు భూలోక విశ్వాసులతో కలిసి ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అది అన్యులకు తెలియదు, వారు అవిశ్వాసులు. వారికి దేవుడు అక్కర్లేదు, దేవదూతలు అక్కర్లేదు, విమర్శలు కావాలి. వారు అందులో పడి ఉండనివ్వండి. మనం మాత్రం ప్రార్థనాపరులమై జీవించడానికి మనోనిదానమును ఏర్పాటు చేసుకోవాలి. యేసుప్రభు సిలువకు వెళ్ళేటప్పుడు కూడా ఎంత మనోనిదానం ఉంటే ప్రభువును చూస్తాం, ఎంత మనోనిదానం ఉంటే దేవదూతలు వస్తారు. మనోనిదానం యొక్క ఫలం అనుభవించిన వారికి తెలుస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మనోనిదానం అనగా ప్రభువును మనస్సులో నిదానించి పెట్టుకోవాలి. చూడండి, యెషయా గ్రంథంలో ప్రతి నిమిషము మరి దేవుడు మనల్ని దీవిస్తున్నాడని, తుంబాతో నీళ్లు పోస్తున్నాడని మనకి వ్రాయబడి ఉన్నది. ప్రతి నిమిషము
ఆయన ఆ తోటకు మనోహరమైన తోటకి నీరు కడతాడని వ్రాయబడి ఉంది. మనోహరమైన తోట ఎవరు విశ్వాసులో, ఎవరు ప్రభు వైపు చూస్తారో వారే మనోహరమైన తోట వంటి వారు. తోట అంటే తోట కాదు, విశ్వాసులు. ప్రతి నిమిషము మరి ప్రభు వారికి నీరు కడుతున్నాడు. నీరు కట్టడం అంటే దీవించడం. దేవుడు మనలను దీవించడానికి, ప్రతి నిమిషం దీవించడానికి ఆయన మనతో ఉన్నారు. ఈ వాక్యం మాకు బైబిల్ క్లాసులో దేవదాసయ్య గారు చెప్పారు. ప్రతి నిమిషం దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు జీవిస్తున్నావు. ఆయన జీవించేటప్పుడు నమస్కారం ప్రభువా అని ప్రతి నిమిషం చెప్పాలి. ఎవరైతే ప్రతి నిమిషం దీవించబడతారో, నమస్కరిస్తారో వారు రేపొద్దుట ప్రభు వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడతారు. మనోనిదానం లేకపోతే ఎత్తబడలేరు అని ప్రభు అయ్యగారు చెప్పారు. మాకు ప్రయత్నం చేశాను నేను. మనోనిదానం ప్రతి నిమిషం కలిగి ఉండాలంటే, రాకడకు సిద్ధపడాలంటే అంత తేలికైన పనేమీ కాదు. మనం గంజి వారుస్తాం, అన్నవండి గంజి వారుస్తాం. ఆ వార్చేటప్పుడు మనసంతా దేవుడికి ఇస్తాం. ఈ గంజి వేళ్ళ మీద పడిపోయి కాలిపోతుంది. అప్పుడు చాలా మంట పుడుతుంది కదా. అలాంటివి ఎన్ని పడతామో మనస్సు దేవునికి ఇచ్చినప్పుడు, ప్రభు దగ్గర ఉన్నప్పుడు మనసు పని మీద ఉండదు, దేవుని మీద ఉంటుంది. ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుంది. అప్పుడే మన శరీరం తేలికై మహిమ రూపు ధరించుకుని ప్రభు దగ్గరకు వెళ్ళగలం. ఈ గెత్సెమనే తోటలో ప్రభు మహిమ రూపం ధరించుకున్నాడు. మహిమ దేవదూతలు వచ్చినప్పుడు ప్రభువుకు మహిమ ఉంది. కానీ ఆయన మహిమను పక్కన పెట్టడం శత్రువులు పట్టుకోలేరు కనుక, శత్రువులకు దొరకాలి కనుక, తన్ను తాను అప్పగించుకున్నాడు కనుక ప్రభు ఆ సిలువకు వెళ్ళడానికి తగ్గించుకున్నాడు. ప్రభువే తగ్గించుకొనకపోతే వారు ఈ మనోనిదానపరుడైన ప్రభువును పట్టుకోలేరు. దేవుని పిల్లలారా, విశ్వాసులైన బిడ్డలారా, మనోహరమైన తోట, మనోహరమైన విశ్వాసి, మనోహరమైన ధ్యానపరుడు ఎవరున్నారో ఆ వారు ఈ కార్యమును చేయగలుగుతారు. ఎవరో మాదిరి కాదు, ప్రభువే మన మాదిరి. ఎవరో మనోనిదానపరుడు కాదు, ప్రభువే మన ఎదుట మనోనిదానపరుడు. ఎవరో చెమటూర్చి కష్టపడిన వారు కాదు, మన ప్రభువే మనకు మాదిరి. ఆయన చెమట రక్త బిందువులు వలెను ఆతురపడిన ప్రార్థన గనక ఇలాంటి ప్రార్థనలో చేయగలిగితే, ప్రార్థనలో ఉంటేనే ప్రార్థన అలవాటు అవుతుంది. ప్రార్థనలో ఉండకపోతే ప్రార్థన చేయడానికి రాదు, ఆగిపోతుంది. కొంతసేపు మాట్లాడిన తర్వాత మరి ఆగిపోద్ది. చేయగా 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 మనకు ప్రార్థన అలవాటు అవుతుంది. ప్రభువుతో మాట్లాడగలుగుతాం. యేసు ప్రభువునకు, ప్రార్థనాపరుడైన ప్రభువునకు చెమట రక్త బిందువుల వలె కారి అంత కష్టపడి ప్రార్థించే ప్రార్థనాపరునికి మనము పిల్లలం అవుతున్నాం, మనం ధ్యానపరులం అవుతున్నాం. ఇంత కష్టపడిన ప్రార్థన యొక్క ఫలము మనం శుక్రవారం చూస్తున్నాం. ఎవరేం చేసినా సరే, ఎవరు ఏం మాట్లాడినా సరే, సైతాను గుంపు కనపడకుండా కూడా వచ్చేసినా సరే, ప్రభు నిదానం అలవాటు చేసుకున్నాడు గనుక ఆ నిదానమును బట్టి సైతాను యొక్క గుంపును గెలిచాడు, శత్రువుల యొక్క గుంపును గెలిచాడు, పాపముల యొక్క గుంపును గెలిచాడు, పాప ఫలితముల యొక్క గుంపును గెలిచాడు. గెలవడం ప్రభు యొక్క పని. ఆయన బలశాలి అని, ఆయన బలవంతుడైన దేవుడు అని యెషయా చెప్తున్నాడు. ఇన్ని గుంపులను గెలవడానికి ఆయన మనోనిదానమే ఆయనకు బలం ఇచ్చింది. దేవుని పిల్లలైన మనము అలాంటి మనోనిదానం కలగడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి ప్రార్థన కుదరనప్పుడు పాటలు ఉంటాయి, పాటల్లోనే ప్రార్థన ఉంటుంది. మనం దేవునితో మాట్లాడుతూ ఉన్న ప్రార్థన మనం చేయగలిగితే అప్పుడు మనం ధ్యానపరులం అవుతాం, కుదురుతుంది అన్నమాట. ఒకసారి మా ఇంట్లో యజమానికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి మందు వేసుకోవట్లేదు. డాక్టర్ గారు వస్తే నువ్వు నాకు వైద్యం చేయొద్దని పంపేశారు.
మరణానికి సమీపంలో ఉన్నారు. తనకి మరణం అంటే భయం లేదు. నేను ఊరుకోలేదు, ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాను. నాకు ఒక పాట ఆధారం. ఆ పాట ఏదంటే, నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లా గావా ప్రేమను సంగి ఘన ప్రాణమిడినట్టి. ఆ పాట పట్టుకున్నాను. ఈ పాట పట్టుకుని వదలలేదండి నేను. నువ్వు తోడై ఉంటే చాలు. అదే పాటే ప్రార్థన. కూర్చున్నా, లేచినా, నిలబడినా, ఏం చేసినా పాట వదలలేదు. పాటలో నేను ప్రభువుని సమీపించాను, ప్రభువుని ప్రార్థించాను. ఎందుకు? పిల్లలతో ఉన్నాను నేను. మరి పిల్లల్ని బ్రతికించలేను, నా వల్ల కాదు. మమ్మల్ని అనాథలుగా చేయొద్దు, ఈ కష్టంలో నుండి మమ్మల్ని బయటకు తీయమని కన్నీటితో, పాటతో ఆయన కాళ్ళు కడుక్కున్నాను. మాట వినడం లేదు, మందులు వేసుకోవడం లేదు. ఏం చేయను ప్రభువా అని, నేను ఒంటరిదాన్ని, నా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి నేను ఈ పాటనే ఆధారం చేసుకుని బతుకుతున్నాను. ఆ పాట లేకపోతే నేను బతకలేను. ఎందుకంటే దుఃఖం అలాంటిది, వేదన అలాంటిది. ముందు వేదన వలన జవాబు దొరుకుతుంది. మరణానంతరం మనం వేదన పడతాం, ఏడుస్తాం, జీవితం అంతా ఏడుస్తాం. కానీ ఏం ప్రయోజనం? అది ముందు పడితే జవాబు దేవుడు ఇస్తాడు. ఇచ్చాడు నాకు. అయితే ప్రభు వచ్చారు. ప్రభు వచ్చి అన్నారు, అన్నిటినీ చూస్తున్నాను అన్నారు. ప్రభు చెప్పారు, అన్నిటినీ చూచుచున్నాను అన్నారు. ప్రభువా, నేను ఏడుస్తాను, నువ్వు చూస్తా కూర్చుంటావా? కూర్చో అని ప్రభువును కూర్చోబెట్టుకుని ఏడవటం మొదలెట్టాను. నాకు ఎంతకంటే ఆధారం ఏమీ లేదు. చూడండి, ఏమీ చేత కాని వారికి, దిక్కులేని వారికి దుఃఖం తప్ప ఇంకేమీ చేత కాదు, ఏడుస్తారు అంతే. ఆ ఏడుపు దేవుడు చూస్తాడు. మనుషుల వలన మనకు జవాబు రాదు, దేవుని వలన జవాబు వస్తుంది. ప్రభువు చెప్పారు, ఏ మందు మేము వేసుకోలేదండి, వేసుకుంటానికి డబ్బులు కూడా లేవు మా దగ్గర. మేము దేవుని సేవ చేయడానికి ఆ గ్రామంలో ఉన్నాం కనుక దేవుని సేవకులు పనిచేస్తేనే ఆ పూట గడుస్తుంది. అలాంటి కాలం అది. అలాంటి పిల్లలతో, 5 పిల్లలతో పూట గడవని రోజుల్లో మనిషి ఇంట్లో పడి జబ్బుతోటి ఉంటే జబ్బుకే మందు వేయగలమా? పిల్లలకే పెంచగలనా? నాకు వేదన, లోపల బాధ పడగలనా? అంత బాధ ఉంది. ప్రార్థన వదలలేదు, ప్రార్థనే ఆధారం. అప్పుడు ప్రభు నాకు జవాబు ఇచ్చాక, ఏమైపోయిందో ఈ జబ్బు, మరి ఎలా పోయిందో నాకు తెలీదు. కొబ్బరి చెట్టు ఉందండి, ఆ కొబ్బరి చెట్టు, ఒక విశ్వాసి నాతో ఉన్నారు. కొబ్బరి చెట్టు మీద నుంచి పెద్ద కాయ పడిన శబ్దం అయింది, కాయ రాలిన శబ్దం అయింది. అప్పుడు ఆ అమ్మ నేను కూడా వెళ్ళిచాను. కొబ్బరికాయ లేదు, ఏమి లేదు, సైతాన్ పడిపోయింది. ఎప్పుడైతే సైతాన్ పడిపోయిందో, ప్రభువు కనబడ్డారో, ఇక్కడ జబ్బు పడిపోయింది. మెల్లిగా అనారోగ్యం తగ్గి ఆరోగ్యం వచ్చింది. మరి 80 సంవత్సరాలు బ్రతికారు. ఆ రోజున చనిపోతారు అనుకున్న ఆయన మరి ఒక 20-30 ఏళ్ళు వయసులో, 30 దాటి ఉండొచ్చు, ఆ వయసులో వచ్చిన జబ్బు మరి తీసుకెళ్ళిపోవడానికే వచ్చింది. వదిలిపెట్టలేదు. ప్రభువును పట్టుకున్నాను. ప్రభు నాకు జవాబు దయచేశాడు. 2 వరాలు. ఒకటే, తల్లికి ఇస్తాడు ప్రభు బిడ్డనే. అది చిన్న వయసులో తల్లికి దానంగా ఆ దుఃఖానికి, ఆ దుఃఖం ఆ తల్లికే వస్తుంది, మిగిలిన వారికి రాదు. రెండవది, భార్యకి ఇస్తాడు. 2 వరాలు. తల్లికి దానంగా ఇస్తాడు, భార్యకు దానంగా ఇస్తాడు. ఇంకా మిగిలిన వారికి అంత లోతైన దుఃఖం రాదు గనక ఆ జవాబు తెచ్చుకోలేరేమో అనుకుంటున్నాను. కానీ తెచ్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. ప్రార్థనా పరులు బిడ్డలైన వారికి కూడా జవాబు వస్తుంది. అలాగూ జవాబు తెచ్చుకునే భాగ్యం వీరికి దేవుడిస్తున్నాడు. అంచేత ఇదిగో ఇక్కడ ప్రభువుకు సిలువ మనోనిదానం చెదరగొట్టేయటమే.
కానీ మనోనిదాన పరులకు పరలోకము నుండే మనకు జవాబు వస్తుంది. మన శక్తి చాలనప్పుడు పరలోకపు దూతలు వచ్చి ప్రభువును ఆదరించినట్టే ప్రార్థనా పరులను ఆదరిస్తారు. ఏలియాను ఆదరించలేదా? భోజనం పెట్టలేదా? అది ఇతరులకు, అవిశ్వాసులకు, చేతగాని వారికి అది ఉట్టిది. కానీ విశ్వాసికి, ప్రభువులో ఉన్నవారికి అది నిజ విశ్వాసము. గనక దేవుడు అలాంటి భాగ్యమునిచ్చి మనల్ని ఆదరించి ఆయన సిలువలోనికి నడిపిస్తాడు. సిలువను నిదానించి చూడండి, ఆయన దివ్య లక్షణాలను చూడండి, ఆయన మాటలను చూడండి. అప్పుడు మనకు సిలువలోనికి వెళ్ళే దారి దొరుకుతుంది. పైన అయితే మనకు దొరకదు. సిలువలోనికి వెళ్ళాలి. తేనెటీగా పువ్వులోనికి వెళ్ళి మకరందం తీసుకున్నట్టే మనం కూడా సిలువలోనికి వెళ్ళి ప్రభువును అందుకునే భాగ్యం దొరుకుతుంది. అందుచేత సిలువ వెలపట ధ్యానం ఉండదు. కనుక సిలువలోనికి వెళ్ళి ప్రభువును చూచి ఆయన దివ్య లక్షణములను చూచి ఆయన అంతరంగమును మనం అందుకోవాలి అనుకుంటే అప్పుడు భాగ్యవంతులు అవుతాం. సిలువలోని విలువలన్నిటికంటే గొప్ప విలువైనది. ఎన్నో విలువలు ఉన్నవే, ఆ విలువలన్నిటిలో కూడా సిలువ విలువే విలువైన విలువ. గనక సిలువలో ఉన్న విలువను అందుకునే భాగ్యమును తండ్రి మనందరకును దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా తండ్రి, మనోనిదానం కుదిరించుకున్నటకును నీ వైపు చూడడానికనే మాకు ఇచ్చిన అవకాశం నిమిత్తమై స్తోత్రములు, వందనములు. మేము సిలువలో నిన్ను గ్రహించుకున్నట కొరకైన దీవెన అనుగ్రహించుమని నీ బంగారు పాదములు పట్టుకుని బతిమాలుకుంటున్నాం. నిన్ను చూడాలి, నీ ముఖం చూడాలి, నీ ధైర్యం చూడాలి, నీ బలం చూడాలి. తండ్రి పని ఎలా చెయ్యాలో ఆ పని భాగ్యమును అందుకోవాలి. అప్పుడు మేము సిలువలోని బలము కలిగిన వారం అవుతాం. అలాంటి బలమే మాకు కూడా దయచేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని, ఆదరణ దయచేసి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండము గాక. ఆమేన్. అందరికీ మరణాత.